Find the amount to be paid at the end if 4,500 is invested for a period of 4 years at the rate of 8% సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం. ఇక్కడ మనకి ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అన్నా ప్రిన్సిపల్ అమౌంట్ అన్నా సమ్ అన్నా బోత్ ఆర్ సేమ్. ఇక్కడ మనకి ఇచ్చే ఇన్వెస్టెడ్ అమౌంట్ ఎంత 4,500. మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 8%. హౌ మెనీ ఇయర్స్? టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు 4 years. మాకు టోటల్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ ఎంత అవుతుంది? ఈ ఇంట్రెస్ట్ అనేది 100%, అంటే ఇన్వెస్టెడ్ అమౌంట్ అనేది 100% అనుకుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్లస్ టైమ్ ఈజ్ ఈక్వల్ 4 8 32%. 32% అనేది మనకు ఇంట్రెస్ట్ అవుతుంది. మనకు కావాల్సింది ఫైండ్ ద అమౌంట్ టు బి పేడ్ ఎట్ ద ఎండ్ ఇఫ్ 4,500 ఇన్వెస్టెడ్ ఇన్ ఫర్ ఈ పీరియడ్ ఆఫ్ 4 years ఎట్ రేట్ ఆఫ్ 8%, అంటే 132% మనం రిటర్న్ ఇస్తాం. 100% ఈజ్ ఈక్వల్ టు 4,500 అయినప్పుడు 132% ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 132 into 4500/100. 2 zeros will be cancelled. 132 into 45 will be the 5,940 rupees. అంటే 4,500 రూపీస్ని మనం ఇంట్రెస్ట్కు 4 yearsకు 8% పర్ యానం ఇంట్రెస్ట్కి ఇవ్వడం వల్ల 4 years తర్వాత 5,940. ప్రిన్సిపల్ అమౌంట్ ఏమో 4,500. ఎక్స్ట్రా ఎంత వచ్చింది? 1,440 రూపీస్ మనం ఎక్స్ట్రా పే చేసినాం. ఇది ఇంట్రెస్ట్ అవుతుంది.